ఏమిటి అంటుపోయిందేంటి? ఈ అయోమయం గారు ఎటు రాసిపోయాడు? అయ్య బాబు గట్టిగా అరవడానికి వెళ్ళలేదు. కోసరి 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 అయినా నీ పేరేమిటన్నావు? గణపతి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఏం చేస్తున్నాడు రా? కిటికీ బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నాడు? బొక్కలోంచి చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎవరు देखताई? गणपति देखता है. ఎక్కడ देखताई? किटिका बक्कोला देखता है. చేసేయన్ని లత్తుకోరవ్వారలే. అక్కడ అంటుకుపోయింది. అంటుకుపోయిందా? ఒరే చెప్పానా? అయ్యి బావాడు వద్దలే అని పీకురా. బాబు మూతలు ఎందుకయ్యా? మీరన్నట్టు రాజు కనిపించడం లేదండి. ఏమిటి ఇప్పుడు లోపలే ఉంది కంటే? వాళ్ళందరూ అటు వెళ్ళడం చూసి ఇటు పారిపోయినట్టుంది. ఆ పిల్లకి ఈ కొంపలో ఉండకూడదు. నా కొంపలో దిగవలసిన టైం వచ్చేసింది. అయ్యా చెప్పాను, ఇది మన పిస్టేజ్ క్వశ్చన్. ఆ పిల్లంత దూరం లగెత్తుండదు కానీ 2 నిమిషాలు ఎతికి తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. పాపం తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. వెళ్ళు. థ్యాంక్స్ అండి, కానీ నేను వెళ్ళి వెతుక్కుంటాను. అలాగే ఆశాలు గారు, మీరు కూడా మీ బావగారితో వెళ్ళండి. ఆయన కొంత ధైర్యం ఉంటుంది. అలాగే. రే భాషారా, రే భాష, ఈ బొర్రా పురుషోత్తం గారు ఇంట్లో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ తరివేస్తున్నాడంటే ఏదో కుట్ర పన్నుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. కాసేపు మనం ఇక్కడే ఉందాం. గణపతి, ఆ జపాన్ ఏదో రాత్రి దొరికింది కదా అని పొరపాటున వాళ్ళ ఇంట్లో దింపుకుంటాడేమో. మన ఇంట్లో దింపించి ఏర్పాటు చేయించు. అలాగే. ప్రభు ఎక్కడండి? ప్రభు ఏంటండి పని? రాధ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం ఆ విషయం చెబుతామని వచ్చాను. వదలండి ప్రభు. రాధకి మా ప్రభుకి ఏంటో సంబంధం? మీరు అంటే న్యాయం కాదు. ఉసురు పోసుకోకండి. కాదు, సాటి మనిషి నా బాధను అర్థం చేసుకోండి. ప్రభు, ప్రభు, నువ్వే రాధను రక్షించాలి.